ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ రేటుకు టెండర్లను కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస రేట్ నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండిఏ అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏ సంస్థలున్నాయి, బాధ్యులెవరో అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏమైనా మిస్ అయినట్లయితే గుర్తించి వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హెచ్ఎండిఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినెట్లో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సిబిఐకి లేదా అదే స్థాయిలో మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని సీఎం చెప్పారు. ఈరోజు సచివాలయంలో హెచ్ఎండిఏ అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. టెండర్లకు ముందు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతి నెల గరిష్టంగా టోల్ వసూలతో ఏడాదికి 600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు సీఎంకు వివరించారు. అలాంటప్పుడు 30 ఏండ్లకు 18,000 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, కానీ కేవలం 7,380 కోట్లకు ఐఆర్బీ కంపెనీకి ఎలా అప్పగించారని ముఖ్యమంత్రి ఆరా తీశారు. హెచ్ఎండిఏ అనుసరించిన టెండర్ విధానంతో ప్రభుత్వం 15,000 కోట్లకు పైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. హెచ్ఎండిఏ 2 కంపెనీలతో డిపిఆర్ తయారు చేయించి ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డిపిఆర్ను ఎంచుకుందని చర్చలో తెలిపారు. హెచ్ఎండిఏ 2 కంపెనీలతో డిపిఆర్ తయారు చేయించి ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డిపిఆర్ను ఎంచుకుందని చర్చకు వచ్చింది. అందుకే ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేయిస్తేనే నిజాలు బయటికి వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంటును చూపించి 49% వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని, విదేశీ కంపెనీలతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకుని హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్రమంగా రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానం ఉండేలా రేడియల్ రోడ్లు నిర్మించాలని చెప్పారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన సిటీతో పాటు కొత్తగా విస్తరిస్తున్న చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. మాస్టర్ ప్లాన్ 2050కి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీలతో సిటీ అభివృద్ధికి సంబంధించిన విజన్ డాక్యుమెంటరీని రూపొందించాలని సీఎం సూచించారు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను పరిరక్షించాలని, మరోవైపు ల్యాండ్ పూలింగ్ని వేగవంతం చేయాలని సీఎం చెప్పారు. అవసరమైతే ల్యాండ్ పూలింగ్కు, అక్కడి స్థలాలు అభివృద్ధి విషయంలో జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 8,374 ఎకరాల ల్యాండ్ పార్సిళ్లు ఉన్నాయని, వీటిలో 2,031 పార్సిళ్లు వివిధ స్థాయిల్లో కోర్టు కేసుల్లో ఉన్నాయని తెలియవచ్చింది. హెచ్ఎండిఏ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, డిజిటల్ జీపీఎస్ విధానాలతో ఎక్కడ ఎంత స్థలం ఉందో మ్యాపింగ్ చేయాలని సీఎం సూచించారు. తమ పరిధిలో ఉన్న స్థలాలతో హెచ్ఎండిఏ ఆదాయం పెంచుకునే చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ పార్సిళ్లు, చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా చూసేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలని సమావేశంలో చర్చ జరిగింది. డిఐజీ స్థాయిలో ఒక ఐపీఎస్ అధికారిని నియమించాలని, 2 ఎస్పీ ర్యాంక్ అధికారులకు కూడా బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు. హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్ తదితర పట్టణాలన్నింటిలో లేఅవుట్లలోని కమ్యూనిటీ అవసరాలకు ఇచ్చిన స్థలాలు తమ ఆధీనంలో ఉన్నాయా లేదా ఆక్రమణలకు గురయ్యాయా వెంటనే సర్వే చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల ఏర్పాటుకు ముందుకొచ్చే కార్పొరేట్ కంపెనీలు, పేరొందిన పాఠశాలల యాజమాన్యాలకు వీటిని అప్పగించాలని సూచించారు. ఆ ప్రాంతంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు కనీసం 25% కోటాగా ఉచితంగా అడ్మిషన్లు ఉండేలా చూడాలని, దీంతో అన్ని ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు అందుబాటులోకి వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సమీపంలోని పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరంగా ఉండే
అందమైన జోన్లుగా తీర్చిదిద్దాలని సీఎం అధికారులను సూచించారు. ఇటు అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ పార్క్, తెలంగాణ అమరుల జ్యోతి, అటు నెక్లెస్ రోడ్ నుంచి ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్ వరకు మొత్తాన్ని ప్రపంచ స్థాయి సందర్శనీయ ప్రాంగణంగా తయారు చేయాలని సీఎం సూచించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలను తొలగించి పర్యాటకులకు, సిటీ ప్రజలకు తీరిక వేళల్లో ఆనందంగా గడిపేలా ఆ ప్రాంతం ఉండాలని సీఎం అధికారులకు వివరించారు. దుబాయ్ తరహాలో స్కై వాక్ వే, ఫుడ్ స్టాల్స్, చిల్డ్రన్స్ అమ్యూజ్మెంట్ జోన్, గ్రీనరీ ల్యాండ్స్కేప్లను అభివృద్ధి చేయాలని సూచించారు. అవసరమైతే ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు మరో రూట్కు మళ్లించి దీన్ని పర్యాటక జోన్గా మార్చాలని సూచించారు. వెంటనే అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీలతో ఈ ప్రాజెక్టుల నమూనాలను తయారు చేయించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి శ్రీ అజిత్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి శ్రీ దానకిషోర్, R&B ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ శ్రీమతి ఆమ్రపాలితో పాటు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తెలుగు 99 న్యూస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూస్, అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. తెలుగు 99 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గరం వార్తలు కావాలనుకుంటున్నారా? తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. మీ ఫనీ కవలరీ, జబర్దస్త్ ఫనీ. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. హలో, నా పేరు రాజీవ్ తెలుగా. తెలుగు 99 న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. తెలుగు 99 న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.